స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి డైరీ ఆఫ్ ఏ సీకర్ నుంచి రెండవ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి డైరీ ఆఫ్ ఏ సీకర్ అనే పేరుని నేను ఎందుకు ఎంచుకున్నాను ఈ సిరీస్కి అనేదే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియో చివరిదాకా చూస్తే మీలో మీకే చాలా రియలైజేషన్ జరుగుతుంది. ఈ వీడియో విన్న తర్వాత లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా నేను ఈ పేరు ఎంచుకోవడానికి కారణం, చాలా బలమైన కారణం ఉంది. ఈ పేరునే పర్టికులర్గా నేను పెట్టడానికి నా 4 సంవత్సరాల యూట్యూబ్ అనుభవం అయితే ఉంది. ఎందుకు ఇలా అంటున్నానంటే జీవితం నాకు నేర్పించిన గుణపాఠాలు, ముఖ్యంగా నాకు యూట్యూబ్ ఈ పేరుని ఎంచుకునేలా చేసింది. ఈ పేరు కేవలం దీనికే కాదు, నా జీవితాంతం ఈ పేరుని ఇలానే కొనసాగించాలనుకుంటున్నాను నాకు. ఎందుకంటే సీకర్ ఆఫ్ ఏ డైరీ అంటే నిరంతరం నేర్చుకునేవాడే. మనం కూడా నా అనుభవం నేర్పించింది ఏంటంటే నిత్య విద్యార్థులుగా ఉండడమే. అంటే ఒక విద్యార్థి ఎలా అయితే విద్యని అభ్యసిస్తున్నప్పుడు ఎలా అయితే నేర్చుకునే మూడ్లో ఉంటాడు కదా, అలానే ఉండాలి ప్రతిరోజు. అంటే ఇదే పర్మనెంట్ అని ఫిక్స్ చేయొద్దు అని నాకైతే అర్థమైంది. నాకు గురువుల ద్వారానో లేదంటే పరమాత్ముడి ద్వారానో ఎలానో నాకు ఈ జర్నీ నాకు నేర్పించింది అదనమాట. ఒకదానికే స్టిక్ అయి ఉండిపోవద్దు. అట్లా ఉన్నావంటే నీకు నువ్వే 4 గోడలు కట్టుకొని అందులోనే ఉంటున్నావు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్నిసార్లు అంటాం కదా, నేను ఇంతకన్నా ఇంకేం చేయలేను, మారలేను అని అంటాం కదా. అది మన బ్రెయిన్ మనకి క్రియేట్ చేసిన ఒక ఎల్యూజన్ గోడ. ఆ గోడను తొలగించుకుంటేనే ముందు మనం ప్రపంచాన్ని చూడగలుగుతాం. అలా నేను కొన్ని రోజులు ఆ గోడని కూల్చుకోకుండా అలానే ఉండి ఉన్నప్పుడు నాకు రియలైజేషన్ అయింది ఏంటంటే, ఎప్పుడైతే నేను మన యూట్యూబ్ ఛానల్లో మీ అందరూ చూడకుంటే వెళ్ళి చూడండి. ఐకాన్ వరల్డ్ అనే సిరీస్ని నేను మొదలు పెట్టాను దీనికంటే ముందు. ఐకాన్ వరల్డ్ అనే సిరీస్ని స్టార్ట్ చేసినప్పుడే నాకు ఈ రియలైజేషన్ జరిగిందనమాట. అది ఎలానంటే, ఎప్పుడైతే మీరు చూడకుంటే దాని ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. చూడండి ఐకాన్ వరల్డ్ వీడియోస్. అందులో నేను ప్రతిదీ ఎప్పుడైతే నేను మీ అందరికీ చెప్పాలనే భావనతో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశానో అక్కడి నుండే నాకు ఈ అన్వేషణ మొదలైందనమాట. ఎందుకంటే నేను ఒకటి నేర్చుకుంటున్నాను అది మీకు చెప్పడానికి, కానీ అది నేను చెప్పేలోపు దాన్ని అర్థం మారిపోతుంది పూర్తిగా తెలుసుకునేటప్పటికి. నేను తెలుసుకున్నాను, ఇది చెప్దామని మీకు చెప్పేలోపు జీవితం నాకు అది ఇంకోలాగా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బొట్టిడ పెట్టుకోవాలి అని చెప్పాను కదా ఆ వీడియోలలో. నమస్కారం ఎందుకు చేయాలి, నేను కూడా పాటిస్తూ మీకు చెప్తున్నాను. అట్లా చెప్పినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇది ప్రాక్టికల్గా పాసిబుల్లేనా ప్రతి దగ్గర. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నమస్కారమే చూడండి, నేను నమస్కారం చేయొద్దు ఇట్లా పెట్టాలి అంటే ప్రజెంట్ కాలంలో ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద దాకా హ్యాండ్ షేక్ వాళ్ళు ఎంతో ప్రేమతో ఇస్తున్నారు. కానీ ఆ ప్రేమనికి మనం లొంగిపోయి ఇచ్చేస్తున్నామంటే మన ఎనర్జీస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నట్టే. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా ఇస్తున్నారు. అన్నిటి దగ్గర పాసిబుల్ కాదు. కొన్నిసార్లు కొంతమంది ప్రేమతో చేయించినప్పుడు, మనకన్నా పెద్దవాళ్ళు గౌరవించి మన దగ్గరకు వచ్చి చేయించినప్పుడు మనం చెయ్యి ఇవ్వకుండా ఊక్కోలేకపోతున్నాం. ఇది నేను గమనించిన. మీకైతే నేను ఏం చెప్పేసిన, నమస్కారమే చేయండి, ఇలా చేయకూడదు అని అంటే కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తున్నాయి అనమాట. రియలైజేషన్ ఇది ఇప్పుడు నాకు. ఇట్లా ప్రతి విషయంలో నేను ఎప్పుడైతే ఐకాన్ వరల్డ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కటి నేర్చుకున్న క్రమంలో నాకు రియలైజేషన్ థింగ్ అనమాట ఇది. ఎప్పుడైనా ఒక దాన్ని పట్టుకొని బలంగా కూర్చోకూడదు. ఇలా కూర్చున్నామంటే మనకు మనమే ఒక గోడ కట్టుకున్నట్టు. ఈ గోడని కూల్చుకొని ముందు చూస్తేనే ఇంకా ముందుకు వెళ్తాం అని అర్థమైంది. అట్లా మనం నిత్య విద్యార్థులుగానే ఉంటేనే ప్రతిదీ ఈ విశ్వం కూడా మనకి నేర్పించడానికి సిద్ధంగా ఉంటుంది. మనం కూడా నేర్చుకునే మోడ్లో ఉంటాం కాబట్టి ప్రతి దాన్ని సులువుగా నేర్చుకోగలుగుతాం. అన్నీ నాకే తెలుసు అనే మూడ్లో ఒకప్పుడు నేను కూడా ఉండేవాడిని. ఇప్పుడు నేను కంప్లీట్గా
డైరీ ఆఫ్ ఎ సీకర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేసుకున్నా అంటే, సో నాకు ఏమీ తెలియదు, నాకు తెలిసింది కొద్దిగానే, అది కూడా నేను చిన్న ఉన్నప్పటి నుండి సేకరించిన ఇన్ఫర్మేషన్స్ మాత్రమే నాకు తెలుసు. ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా ఊపిరి ఆగిపోయే వరకు, అంటే మన మన ఊపిరి ఆగిపోయే వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, సో పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినాక నడక కానీ, మాట కానీ, ఆ తర్వాత సమాజంలో ఎలా నడవాలో కానీ, ఇతరులతో ఎలా మాట్లాడాలో, సో ఇలా ప్రతిదీ నేర్చుకుంటూనే ఉన్నాం. సో అందుకనే మనం నిత్యం సీకర్స్మే, అంటే నిత్యం నేర్చుకునే వాళ్ళమే ఏదో ఒకటి. అంతెందుకండి, ఈ విశ్వమే మనకి రోజుకొక గుణపాఠం నేర్పిస్తుంది. సో మనం స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది ప్రతిరోజు ఒక్కొక్క పాఠం. సో మన నిత్య జీవితంలో మనకు నేర్పించేది ఈ విశ్వం ఒక పాఠం. సో కొంతమంది డబ్బుని ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు, కొంతమంది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో నేర్చుకుంటారు, కొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఒక స్కిల్ని డెవలప్ చేసుకొని వాళ్ళ శక్తి కొలది భౌతిక ప్రపంచాన్ని సో ఎలా పరిపాలించాలి అని కొంతమంది నేర్చుకుంటారు. సో కొంతమంది ఆత్మ జ్ఞానం నేర్చుకుంటారు. సో ఇలా నిత్యం ప్రతి ఒక్కరం మనలో మనమే ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం కాబట్టి, సో ఈ నేర్చుకోవడం కేవలం అంటే స్కూల్లో ఉన్నంత వరకే, కాలేజ్లో ఉన్నంత వరకే నేర్చుకోవడం కాకుండా ప్రతి క్షణం నేర్చుకుంటున్నాం కాబట్టి దీనికి నేను ఈ సిరీస్కి డైరీ ఆఫ్ ఎ సీకర్ అనే పేరు పెట్టాను. సో ఇలా నాకు పెట్టినప్పుడు ఒక రిలీఫ్ ఏంటంటే, సో నేను అనుక్షణం ఎప్పుడైనా వీడియో చేద్దామని నేను ఆలోచించినప్పుడల్లా నాకు ఒకటి తట్టేదనమాట. అరే నేను ఇప్పుడు ఇది చెప్పబోతున్నాను, కానీ నా జీవితంలో నేను ఎప్పుడైతే ఆచరించడం మొదలు పెట్టానో అప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సో వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయి. సో ఇది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చెప్పాలా అనే ఆలోచనలో ఉండి చాలా వీడియోలు నేను చేయలేకపోయాను అనమాట. కొన్ని రోజులు వీడియోలు పోస్ట్ చేయడమే ఆపేసిన. ఇప్పుడు ఐకాన్ వరల్డ్ సిరీస్ని ఆపేసేయడానికి కారణమే అది. సో నేను ఒకటి చెప్తున్నాను, అది ఫిక్స్డ్గా ఉంటుందని అనుకునే లోపే అది మారిపోతుంది నాకే మారిపోయినప్పుడు నేను మీకు ఎలాగా చెప్పగలను? అందుకనే ఈ సరికొత్త సిరీస్ని నేను మొదలుపెట్టాను. ఈ సిరీస్కి ఎటువంటి బౌండరీస్ ఉండేవి, ఎందుకంటే నా సొంత అనుభవం ఏదైతే నేర్చుకున్నానో నా ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే నేను నేర్చుకున్నానో, ఒడిదుడుగు పడినాను, లేచినాను, సో ఇంకా చాలా జరిగినాయి ఇందులో. సో అవన్నిటినీ మనం నెక్స్ట్ వీడియోలో మెల్లమెల్లగా ఒక్కొక్కటి రివీల్ చేస్తూ మీకు చెప్తూనే ఉంటాను. సో ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నా, పర్టికులర్గా నేను ఈ పేరే ఎందుకు ఎంచుకున్నాను, సో ఇలా ప్రతిదీ వివరిస్తున్నాను. సో నాకు ఆ ఐకాన్ వరల్డ్ సిరీస్ వల్ల ఈ పేరు నేను పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇది నేను జీవితాంతం ఇలానే కూడా ఉండాలనుకుంటున్నాను, యాజ్ ఎ సీకర్గానే. సో నా జీవితం ఇలానే సీకర్గా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను. అట్లని నాకే అన్నీ తెలుసు అనే మైండ్ సెట్తో నేను ఉంటే మాత్రం నేను ఏది నేర్చుకోలేను. సో నాకు తెలుసు కాబట్టి ఇంకా నేర్చుకోవడానికి ఏముండదు కదా. సో తెలియదు అనుకుంటేనే మనం ఏదైనా నేర్చుకోగలం. సో మీరు కూడా మీ మైండ్ సెట్ని సో అలా క్రియేట్ చేసుకోండి. మీకు తెలిసింది కొన్నే, ఎలాంటివి మీరు మీ ఎన్వైర్న్మెంట్లో చూసినవి. ఇప్పుడు మనం కొన్నిసార్లు మన పేరెంట్స్కే ఎదురు చెప్తుంటాం, మీకేం తెలియదు నాన్న. సో అది అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. మనకి అన్నీ తెలుసు అనుకోవడం మన మూర్ఖత్వం అని. సో మనకు కూడా ఏమీ తెలియదు, మనకు కూడా తెలిసింది చాలా కొన్ని విషయాలే. ఇప్పుడు నాకు యూట్యూబ్లో వీడియో తీసి ఎలా పోస్ట్ చేయాలో తెలుసు, కొంతమందికి తెలియదు. అంతే, నాకు తెలిసింది కేవలం ఇదే. ఇప్పుడు నాకు కొన్ని రావు, వేరే వాళ్ళకు వచ్చు. సో అలా మనకి అన్నీ తెలుసు అనుకోవడం మన అజ్ఞానం కాబట్టి, సో ఈ మైండ్ సెట్ని మీరు కూడా తొలగించుకొని సో ప్రశాంతంగా ఆ పీస్నెస్ని మీ లైఫ్లోకి తెచ్చుకోండి. సో ఇలా చేసినప్పటి నుంచి నాకు కూడా చాలా పీస్ వస్తుంది. అండ్ మీకు కూడా ఇప్పుడు నేను ప్రతిరోజు వీడియో పెట్టాల్సిన ప్రతిదీ నేను ఏదైతే నేర్చుకుంటానో కాన్ఫిడెన్స్గా ఇక పెట్టేస్తాను. ఎందుకంటే సో ఈ క్షణంలో ఇప్పుడు నాకు వచ్చిన క్లారిటీ ఇంతే. ఇప్పుడు నేను నిత్యం నేర్చుకుంటున్నా కాబట్టి రేపు ఇప్పుడు ఈ సీకర్ ఆఫ్ ఎ డైరీ అనే నామం ఏదైతే ఉందో, సో దీన్ని నేను మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో రూపంగా కూడా చెప్పగలను. ఇంకో కొన్ని రోజులు అయితే ఇంకో విధంగా కూడా నాకు అర్థమవుతుంది. సో నిత్యం ఏదో విధంగా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇలానే చేంజ్ అవుతూనే ఉండాలి కూడా మనం కూడా. సో ఇలా చేంజ్ అవుతుంటేనే సో మనకి పైకి వెళ్తుంటాం ఇంత. అట్లా కాదని మనకే తెలిసిపోయింది ఇతరులకు తెలియదు అనే అజ్ఞానంతో ఉంటే మాత్రం అహంకారం మాత్రమే పెరుగుతుంది. సో అదొకటి చూసుకోండి. సో అది నాకు చాలా ఇబ్బంది చేసింది కాబట్టే అంతా నాకే తెలుసని అహంకారిస్తూ, సో ఎప్పుడైతే ఆ పరమశివుడిని నేను వేడుకున్నానో, సో నాలోని అహంకారాన్ని తొలగించి సో నాకైతే ఈ పేరుని
సో ఈ సిరీస్ని మొదలు పెట్టడానికి ఒక పాయింట్ తీసుకొచ్చింది, ముఖ్యమైన కారణం సో ఇదే అనమాట. సో నా అహంకారం నేను తొలగించుకొని నిత్య విద్యార్థిగా డైరీ ఆఫ్ ఎ సీకర్ అనే సిరీస్ని మొదలు పెట్టాను. ఈ సిరీస్లో కూడా మీకు అద్భుతంగా ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉంటాను, ఏదైతే నేను నా జీవితం నాకు నేర్పించిన పాఠం. సో ఈ పాఠంలో నుంచి వచ్చిన పేరే ఈ డైరీ ఆఫ్ ఎ సీకర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో నేను ఎందుకు ఈ పేరు పెట్టానో. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో నెక్స్ట్ వీడియోలో నేను యూట్యూబ్ జర్నీని ఎందుకు అంటే మొదలుపెట్టిన తర్వాత అది ఎటువైపు తీసుకెళ్ళింది అనేది సో రేపటి వీడియోలో నేను చెప్తాను. సో నా సొంత అనుభవాలే ఉంటాయి ఇప్పుడు రేపటి వీడియోలో. సో ఎవరైనా సబ్స్క్రైబర్స్ నా విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో రేపటి వీడియో కోసం ఎదురు చూస్తూ